ఈరోజు మనం చిలకలూరుపేటలోని ఓగేరు వాగు దగ్గరకు వచ్చాము. ఆ పక్కన దక్షిణం వైపు ఉన్న కొత్త అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శిస్తానికి వచ్చాము. ఈలోపు వాగుని ఒకసారి వీడియో తీశాను. చూడండి ఎలా పారుతుందో పొద్దున్నే ఎలయేరులాగా బాగా కనుచూపు మేర నీళ్ళతో ఎలా ఉందో చూడండి. ఈ దృశ్యాన్ని చిత్రీకరించడానికి చాలా అందంగా ఉంది. ఉదయం ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి కొత్త అయ్యప్ప స్వామి గుడి అంటారు. అంటే చిలకలూరుపేటలో 2 దేవాలయాలు ఉన్నాయి. ఉత్తరం వైపునేమో పాత అయ్యప్ప స్వామి గుడి ఓగేరు వాగుకి, దక్షిణం వైపునేమో కొత్తగా కట్టారు అయ్యప్ప స్వామి గుడి. ఇక్కడ మాలధారణలు జరుగుతాయి. ఎవరైనా శబరిమలకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మాలని విసర్జిస్తారు. ఆ 18 మెట్లు ఎక్కుతారు. ఇక్కడే చెల్లించుకుంటారు విరుముడిని. ఈరోజు బుధవారం అవడం వల్ల స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. పక్కనే అయ్యప్ప స్వామి దేవాలయానికి ఆనుకొని దాని అనుబంధంగా శివాలయం ఉన్నది. చూడండి, శివలింగాన్ని చూపిస్తున్నాను మీకు. ఈ శివలింగానికి బాగా ప్రత్యేకత ఉందండి. బుధవారం అవడం వల్ల ఒకసారి దీక్షలో ఉన్నాం కదా, అయ్యప్ప స్వామిని దర్శించుకుందామని వచ్చాము. ఇది కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే మీదే ఉంటుంది. వాగు పక్కనే హైవేలోనే ఉంటుంది, దారిలోనే. ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వెళ్ళే స్వాములు కూడా స్వామివారిని ఇక్కడ వచ్చేసి స్నానాలు అవి చేసి దర్శించుకొని వెళ్తారు. ఇక్కడ ఆగి కారులో అసంటి ఆపుకొని ఇక్కడ పూజలు చేసుకుని వెళ్తారు. ఇప్పుడు మనం పైకి దేవాలయం పైకి వెళ్తున్నాం. అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గరికి వెళ్తున్నాము. ఇది హైట్గా ఉంటుంది. శివాలయం ఏమో పక్కనే కింద ఉంటుంది. ఈ అయ్యప్ప స్వామి దేవాలయం వచ్చి 5 స్టేర్లు లాగుంటుంది. చూడండి ఎంత విశాలంగా ఉందో. ఎదురుగా మనకి అయ్యప్ప స్వామి వారి దయస్తంభం దర్శనమిస్తుంది. 18 మెట్లకు ఎదురుగా ఉంటుంది. ఇప్పుడు మనం దేవాలయంలో ఈరోజు కొంతమంది స్వాములు మాలను స్వీకరిస్తున్నారు, మాలధారణ చేసుకుంటున్నారు. చూడండి ఎంతమంది స్వాములు. ఇలా సంవత్సరానికి ఒకసారి మాల ధరించడం వల్ల కొద్దిగా మన హిందూ సాంప్రదాయం అనేది, హిందుత్వం కొంచెం ఉన్నది అని అనుకోవాలి. అయ్యప్ప స్వామికి కుల మతాలతో సంబంధం లేదండి. ముస్లిమ్స్ వేసుకుంటారు, క్రిస్టియన్స్ వేసుకుంటారు, హిందువులు వేసుకుంటారు. మాలని 40 రోజులు మండల దీక్షని చేస్తారు. 41వ రోజున విరుముడిని స్వీకరిస్తారు. చూడండి మనకి ఎదురుగా అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తున్నారు. ఆయనే అయ్యప్ప స్వామి, మెయిన్ అయ్యప్ప స్వామి. ఇది మనం వెనక వైపున ఉన్న దేవాలయాలు ఆయనకు ఆనుకునే ఉన్నవి. వెనక వైపున ఆయనకి వచ్చేసేటప్పటికి గణపతి విగ్రహం నీ కటకటాలు వేయడం వల్ల కొంచెం లోపలగా తీశాను. చూడండి ఒకసారి. ఈయన కన్యమూల మహాగణపతి భగవానుడు. ఈయన వచ్చేసేటప్పటికి సుబ్రహ్మణ్య స్వామి. ఇది అయ్యప్ప స్వామి వారి వెనక వైపున చూడండి అలా ఉందో. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొక దేవాలయం వరుసగా ఉన్నది. ఈయన ఆదిశేషుడు. చూడండి నాగపడికలతో. లోపల ఒకసారి చూద్దాం. చూడండి ఎలా ఉందో. అచ్చు నాగభూమి లాగా మనకి దర్శనం ఇస్తుంది. ఈ పక్కనే మనకి మాలికాపురత్తమ్మ దేవాలయం ఉంది. ఈమె ప్రతి సంవత్సరం స్వామివారి దగ్గరికి వచ్చిపోతూ ఉంటుంది. ఆయన పెళ్లి చేసుకుంటాడేమో అని, కానీ ఈమెతో జరిగిపోతూ ఉంది కాలం. ఇది చూడండి అయ్యప్ప స్వామి గుడి పైనుంచి పక్కనంత లొకేషన్ చెట్లు అడవిలాగా ఎట్లా ఉందో. ఇక్కడ వచ్చేటప్పుడు కొంతమంది స్వాములు స్టే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇళ్లలో వీలు పడని వాళ్ళు ఇక్కడే ఉంటారు.
ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. ఇక్కడ సాయంత్రం పూట భిక్ష కూడా పెడతారు. భిక్ష అంటే సాయంత్రం పూట అల్పాహారం. మళ్ళీ ఒకసారి మనం అయ్యప్ప స్వామి దగ్గరకు వచ్చాము. ఆయన ఎన్నిసార్లు చూసినా తనివి తీరట్లేదండి. ఆయన దగ్గరకు వచ్చాము. మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి సంవత్సరానికి ఒక్కసారి దీక్ష తీసుకోవడం వల్ల. నాకు ఇది 10వసారి అండి దీక్ష. ఇది 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. గుడి బయట ధ్వజస్తంభం దగ్గరకు వచ్చేసాము మనం. ఒకసారి గుడి మొత్తాన్ని చూపిస్తున్నాను మీకు లోపల. ఇప్పుడు వచ్చేసేటప్పటికి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందండి. స్వామివారికి కుడి వైపున శివాలయం, ఎడమ వైపున వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇది చివరిగా మీకు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని చూపిస్తున్నాను. ఇవన్నీ కింద ఉంటాయండి. అయ్యప్ప స్వామి ఒక్కడు హైట్లో ఉంటాడు, ఎత్తులో. ఈ బయట వైపున నవగ్రహాల మండపం కూడా ఉందండి. ఇవన్నీ కింద వైపున ఉంటాయి. ఈ 18 మెట్ల పైన స్వామివారు ఉంటారు. ఇది లోపల స్టే చేయడానికండి. ఇక్కడ అందరూ ఇళ్లలో అవకాశం లేని వాళ్ళందరూ కింద స్టేర్లో దీంట్లో కొనుక్కుంటారండి. బట్టలు అవి ఆరేసుకుంటారు. దీంట్లో ఉండటానికి అన్ని వసతులు ఉంటాయండి. ఇక్కడ ఎవరెవరైనా సరే అన్ని వాళ్ళు మాల ధరించిన స్వాములందరూ ఇంట్లో అవకాశం లేని వాళ్ళందరూ ఇక్కడ వచ్చి కొనుక్కుంటారండి. ఇక్కడే స్నానాలు చేస్తారు.